నటేశ్వరి నటేశ్వరి అంటే నటుడు నటుడు అంటే రకరకాలైనటువంటి వేషాలు ధరించేటువంటి వ్యక్తి ఆ వేషాలన్నీ ధరించి అందరినీ భక్తులందరినీ తరింప చేసుకున్నటువంటి వాడు ఎవరికి పరమశివుడు. చూడండి ఆయనకి పాపం ఏమీ శివ శివ అంటే చాలు, ఒక్కసారి పిలిస్తే చాలా బోళాశంకరుడు అన్ని మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. తర్వాత వల్ల ఏం ప్రమాదం వస్తుంది అనేటువంటిది కూడా ఆయన ఆలోచించడు. అలాగే ఎన్నోసార్లు చిక్కుల్లో పడిపోయాడు. అంత అమాయకుడైనటువంటి ఆ స్వామి యొక్క భార్య నంది విద్య నటేశ్వరి నటుని యొక్క భార్య నీవు ఆరాధిస్తే ఏమవుతుంది? నంది విద్య. నంది అంటే ఆనందము, విద్య అంటే ఇచ్చుట. అమ్మను ఆరాధిస్తే ఆనందాన్ని ఇస్తున్నారు. ఆనందం కావాలి అంటే ఎక్కడో కూర్చొని మనకు కూర్చుకోనటువంటి తప్పులు చేసుకోవడం కాదు, అమ్మను ఆశ్రయిస్తే చాలు, రాముడికి అమ్మ చేస్తే చాలు. అమ్మ ఏమిస్తుంది? మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆనందం ఎప్పుడు వెళ్తుందండి? మన బిడ్డలందరూ సుఖంగా ఉండాలి, కుటుంబీకులందరూ సుఖంగా ఉండాలి, మన చుట్టుపక్కల వారందరూ సుఖంగా ఏనాడైతే ఉన్నారో అప్పుడు ఆనందం వస్తుంది. ఆనందం అందరూ సుఖంగా వస్తుంది. అందరూ సుఖంగా ఉండాలంటే మొదటి ఏం చెప్పారండి? హృదయం అనేటువంటి దాన్ని కుసుమాల పువ్వులు మొక్కలాగా ఉంచకండి. మొక్కలాగా ఉన్నంత కాలం కూడా దాంట్లో సువాసనలు రావు. దాన్ని వికసింపజేయండి. వికసింపజేయటువంటి ఏంటంటే ప్రేమ అనేటువంటి దయ అనేటువంటిది దానిలో నింపండి. స్వార్థాన్ని దూరం చేయండి. దూరం చేసి అమ్మ నామం మనం పారాయణ చేసినట్టయితే అమ్మ మనల్ని ఏం చేస్తుందండి? నంది విద్య ఆనందాన్ని మనకి ఇస్తుందన్నమాట అండి. ఆనందం అందరికీ సుఖాన్ని ఇస్తుంది. మన చుట్టుపక్కల వాళ్ళకి మనకి అందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి తల్లి ఆ తల్లి. ఏమిటి ఆ తల్లి ఎట్లాంటిది? మిథ్యా జగదధిష్టాన. ఈ మిథ్య అనేటువంటి జగత్తుకు అధిష్టాంత్రి ఆమె. జగత్తు మిథ్య అని ఎందుకన్నారండి? ఇది అంతా మాయాస్వరూపం, నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. కల వంటిది కానీ నిక్కము కాదు. మనం కలలో ఏం చేస్తున్నామండి? అనేక వస్తువులు సంపాదిస్తూ ఉన్నాం. ఏమండి మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కళ్ళలో తీరిపోతున్నాయి. మనకి ఇవి ఉండాలి అవి ఉండాలి అనుకున్నాం అనుకోండి, అన్ని వస్తువులు మనం సంపాదించినట్టు కలగలుస్తూ ఉంటాము. ఓ మంచి పాన్పు మీద పడుకున్నాము, ఆ పడుకుని మంచి పాన్పులు వస్తాయి, దాని మీద పడుకుంటాము, మనకి రకరకాలైనటువంటి వస్తువులన్నీ వస్తాయి. మనకి కార్లు కావాలనుకున్నాం, కార్లు వచ్చేస్తాయి. పెద్ద మేడ కావాలనుకున్నాం, మేడలు ఉంటాయి. పెద్ద మేడలు పట్టు పాన్పు పైన రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ ధరించి ఆనందంగా మనం పడుకున్నాం. మన కోసం అక్కడ డ్రైవర్ కారు తీసుకుని రెడీగా ఉంటాడు. మనం లేచి కాస్త వెళితే ఆ కార్యక్రమాలను తీసుకువెళ్తాడు. తలలో మనం ఏవైతే భావించే అన్ని వస్తువులు అక్కడ సంపాదనగా ఉన్నాయి. కానీ వెలుగు వచ్చేటప్పటికి ఏమైందండి? మీకు చెప్పుకునే మేడలున్నాయా? మీరు పడుకున్న మంచం కదా, మీ డ్రైవర్ ఉన్నాడా, మీ కారు ఉన్నదా, ఇవన్నీ మాయమైపోయినాయి. మీరు ఎలా అయితే పడుతున్నారో ప్రపంచంలో ఈ భోగాలన్నీ కూడా తల వంటి కానీ నిజముగా సర్వభవములు మన సంభవములు. ఇవన్నీ మనస్సంభవములు, మీ సంకల్ప స్వరూపాలే తప్ప ఏనాడైతే సంకల్పం లేకపోయిందో ఆనాడివన్నీ కూడా లయమైపోతాయి. అందుచేత ఏమీ లేనటువంటి ఈ ప్రపంచానికి అన్ని ఉన్నట్టుగా మనం కల్పింపజేసేటువంటిది, ఈ అంత మాయా జగత్తును సృష్టింపజేసేటువంటిది, దీన్ని రక్షించేటువంటిది, కాపాడేటువంటిది ఎవరంటే ఆ అమ్మనమాట. నచ్చేత అమ్మని ఏమన్నాము? మిథ్యా జగదధిష్టాన. ఈ మాయా జగత్తును అధిష్టాత్రి, ఈ మాయా జగత్ అధిష్టాత్రిగా ఉండి ఈ ప్రజల